ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 16 రోజున ప్రారంభమయ్యే అయ్యప్ప మండల దీక్ష సంక్రాంతి వరకు అంగరంగ వైభవంగా కనీవిని రీతిలో అయ్యప్ప దీక్షాపరులు నిత్యము ఇందూరు అయ్యప్ప ఆలయము నిత్య పండుగల మాదిరి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పీరియడ్లో ఆరట్టు కార్యక్రమం అనేది అయ్యప్ప ఆరట్టు కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనది. ఇది ఒక అయ్యప్పని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి బొడ్డెమ్మ చెరువు దగ్గర స్వామివారికి అభిషేకము మరియు స్నానాది చేసి స్వామివారికి ఒక ఉత్సవం మాదిరి చేసి ఈ కార్యక్రమంలో ఇందూరు అయ్యప్ప స్వాములు గురుస్వాములు మరియు అనేక మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమము అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు ఢిల్లీ గారికి భక్తవత్సలం ఢిల్లీ గారు మరి వారి కమిటీ సభ్యులు నిర్వహించడము రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు రావడము, అదేవిధంగా అనేక మంది 18 సంవత్సరాల పైబడి గురుస్వాములు కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషదాయక విషయము. ఇట్టి కార్యక్రమము విజయవంతంగా జరగాలని అయ్యప్ప కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం. ఈరోజు నిజామాబాద్లో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం జరుగుతూ ఉంది. ఇది ఒక మా నిజామాబాద్ వాసుల యొక్క అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే శబరిమలలో ఏ విధంగా అయితే ప్రతిష్ఠించబడిందో అంతకన్నా అదే విధంగా ఇక్కడ కూడా మన నిజామాబాద్లో చాలా పురాతనంగా ఇది ప్రతిష్ఠించబడింది. చాలా ప్రత్యేకత కలిగినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఇది. మరి అలాంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా భక్తవత్సలం గారు అలాగే వారి కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు అందరూ కూడా ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి మరి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏదైతే సంవత్సరానికి వచ్చేటువంటి మండలం దీక్షలు ఉంటాయో ఆ స్వాములందరూ కూడా ఇక్కడ మాలలు వేసుకొని ఇక్కడే ఉండడము, భోజనాలు అన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆరట్టు ఉత్సవం రోజు ప్రత్యేకంగా ఉత్సవమూర్తిని ఊరేగింపు చేసి మరి ఆయనకు స్నానాదులు గావించి మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే మన ఊరిలో ఏదైనా చెడు కానీ ఏదున్నా సరే ఉపద్రవాలు కానీ లేకుండా ప్రజలందరూ కూడా అందరు ఇక్కడికి రాలేరు కాబట్టి దేవుణ్ణి అక్కడికి ప్రజలందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉత్సవాన్ని జరిపించి మరి చక్కగా ఆయనకు స్నానాదులు గావించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి అందరూ కూడా ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి యొక్క దీక్ష మన ఆశీర్వాదాన్ని అందుకొని మీ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సుతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి శరణం. గత 26 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవలో ఉన్నాను. రకరకాల గెటాప్లు వేస్తూ మైషి గెటాప్, అదేవిధంగా ఆంజనేయ స్వామి గెటాప్ మరియు నరసింహస్వామి గెటాప్, శివుడి గెటాప్ ఇలా వేస్తూ మాలధారణ చేస్తూ గత 26 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవలో ఉన్నాము. అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజీలో ఉంటారు. అదేవిధంగా ఇదే రకంగా నా ఒంట్లో శక్తి ఉండి నా ఆరోగ్యం బాగున్నన్ని రోజులు ఈ మాలధారణ వేస్తూ అయ్యప్పకు సేవ చేస్తాను. స్వామియే శరణం అయ్యప్ప. లాగే ఈ సంవత్సరం కూడా ఆరట్టు కార్యక్రమము పెద్ద ఎత్తున స్వాములు అయ్యప్ప స్వాములు సమక్షంలో పెద్ద ఎత్తున ఊరేగింపు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు, మరి అలాగే మేయర్ నీతు కిరణ్ గారు, మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమము నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి మరి బొడ్డమ్మ చెరువు వరకు కూడా వస్తుంది. కాబట్టి మరి దారిలో మరి మీ ఇంటి ముందు వచ్చినప్పుడు భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ పెద్ద ఎత్తున భిక్షా కార్యక్రమం ఏదైతే బొడ్డమ్మ చెరువు కాడ మన ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే లేనప్పటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ భిక్షా కార్యక్రమం 4-5 వేల మందికి అక్కడ భిక్షా కార్యక్రమం స్వాములకు మరియు భక్తులకు ఏదైతే భిక్ష పెడుతున్నారో వాళ్ళకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు
ఈ కార్యక్రమము ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు కూడా అయ్యప్ప స్వామి భక్తుడు ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అలాగే మేయర్ కూడా 5 సంవత్సరాల నుంచి మా అయ్యప్ప స్వామి ఊరేగింపుకు రావడం జరుగుతున్నది. కాబట్టి వీరిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ ఇంటి ముందు వచ్చే ముందు భక్తులందరూ కూడా బయటకు వచ్చి స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ స్టాచ్యూ, గోలన్మాన్, పెద్ద బజార్ చౌరస్తా, అలాగే బొడ్డమ్మ చెరువుకు వెళ్తుంది. తిరుగు ప్రయాణము 3 గంటలకు బయలుదేరుతుంది. కాబట్టి స్వాములకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎట్లయితే ఇప్పుడైతే ఉన్నారో మరి రిటర్న్లో కూడా స్వాములు రథంతో వస్తే బాగుంటుందని నా ఉద్దేశము. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే పోయేటప్పుడు ఉంటున్నారు తప్పితే వచ్చేటప్పుడు స్వాములు ఉండడం లేదు. ఒక రథమే రిటర్న్ వస్తున్నది. కాబట్టి భక్తులు భిక్ష చేసిన తర్వాత అక్కడికి రావాలని కోరుకుంటూ మరి అయ్యప్ప స్వామి బుడ్డమ్మ చెరువులో అభిషేకాలు చేసి మరి 3 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి పిల్లర్పేట నుంచి బయలుదేరుతుంది. మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆరతులు కూడా ఇవ్వండి. మీ భక్తులందరికీ మీ ఇంటి ముందు వచ్చినప్పుడు ఈ స్వామివారికి హారతులు ఇవ్వవలసిందిగా ప్రతి నగర ప్రజలకందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. బంగారు పల్లకి